శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ అద్భుతం చేశాడు. రెగ్యులర్ స్పిన్నర్లు పెద్దగా వికెట్లు తీయకపోయినా రియాన్ పరాగ్ 8 బంతులు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అసలు ఇలాంటి కీలక సమయంలో పరాగ్ కు బంతిని ఇవ్వడమే ఆశ్చర్యం అంటే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతడు 3 వికెట్లు పడగొట్టడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. తన ఫీట్ గురించి మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడాడు. నేను నెట్స్ లో చాలా సేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తా, బౌలింగ్ చేయడాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తా, ఎక్కడ బంతులు వేయాలనే విషయంపై గంభీర్ సార్ తో చాలా సేపు చర్చిస్తుంటా. నా బౌలింగ్ వెనక గంభీర్ పాత్ర ఉంది. పిచ్ స్పిన్ కు సహకరిస్తే 16 లేదా 17 ఓవర్లు నా చేత బౌలింగ్ చేయించాలని మా కోచ్ కెప్టెన్ అనుకున్నారు. నాకు బాల్ ఇచ్చినప్పుడు స్టంప్స్ ను టార్గెట్ చేస్తూ బంతులేశా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చిందని రియాన్ పరాగ్ తెలిపాడు. ఇక అలాగే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా రియాన్ పరాగ్ కు బౌలింగ్ ఇవ్వడం గురించి స్పందించాడు. అలాగే మ్యాచ్ లో తమ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్య సంతృప్తిని వ్యక్తం చేశాడు. రియాన్ బౌలింగ్ గురించి నాకు తెలుసు. నెట్స్ లో అతడి బౌలింగ్ చూసా. అతడు మాకు కీలక ఆటగాడని ఇంతకు ముందే చెప్పాను. తొలి మ్యాచ్ లో మా ప్రదర్శన చాలా సంతృప్తి కలిగించింది. నాకు వేరే దేశంలో ఆడుతున్నట్లుగా అనిపించడం లేదు, భారత్ లోనే ఆడుతున్నట్లుందని సూర్య తెలిపాడు. ఇకపోతే భారత్ శ్రీలంక నేడు తొలి టీ20 మ్యాచ్ జరిగి 24 గంటలు కాకముందే రెండో టీ20కి సిద్ధమయ్యారు. రాత్రి 7 గంటలకు నిన్న జరిగిన పల్లెకిల స్టేడియంలోనే నేడు రెండో టీ20 మ్యాచ్ కూడా జరగనుంది.